నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను సెటిల్మెంట్లు చేస్తే నిరూపించండి, బండి సంజయ్కి వరంగల్ సిపి రంగనాథ్ సవాల్. రాత్రులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న 2 దొంగల అరెస్ట్. 7 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఆభరణాలు స్వాధీనం. చేసింది సాధారణ కోర్స్, చేసేది MBBS వైద్యం. పాంప్లెట్ ఫ్లెక్సీలలో స్పెషలిస్ట్ డాక్టర్ పేర్లు, హాస్పిటల్ లోపల మాత్రం నార్మల్ డాక్టర్. నృత్యం, కోలాటాలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దంపతుల ఆటపాటలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తనపై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు వరంగల్ సిపి రంగనాథ్ సవాల్ విసిరారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సిపి ఛాలెంజ్ విసిరారు. తనపై బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారని, కానీ తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసునని రంగనాథ్ అన్నారు. బండి సంజయ్ పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారని, కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కొందరికి బాధ కలగొచ్చని రంగనాథ్ తెలిపారు. నల్గొండ ఇప్పుడు వచ్చి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది. ఒక్క సెటిల్మెంట్ కానీ, ఒక్క దందా కానీ, ఒక్క డీల్ కానీ ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేకపోతే తప్పుడు వ్యవహారం చేస్తుంటే కనుక అది మీరు నిరూపించండి. 6 అక్రమాసులు ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యోగం వదిలిపోతాను నేను స్ట్రైట్గా. అది మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద బురదేస్తాం, మీరు ఏవైనా చేసుకోండి అని అంటే కనుక మాకేముంటుంది, వ్యక్తిగతంగా ఏముంటుంది. బండి సంజయ్ గారు కేసులో వారు ఒక ముద్దాయిగా ఉన్నారు. సో నాకు వ్యక్తిగతంగా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. ఇట్స్ మేము ఉద్యోగపరంగా చేసినటువంటి దర్యాప్తులో వచ్చింది. ఈటెల రాజేంద్ర గారు వచ్చారు నేను వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారిని రికార్డ్ చేసాం, స్టేట్మెంట్ చేసాం. వారు ఇచ్చారు, ఇదిగో నాకు స్క్రీన్ షాట్ ఇదండి, ఇది వచ్చింది నాకు పలానా A3 పంపించినాడు అని అన్నారు. తీసుకున్నాము, ఆ స్క్రీన్ షాట్ని తీసుకున్నాం, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం, పంపించాము. సో చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఇది ఇట్లానే సేమ్ వాళ్ళు చాలామంది బీజేపీ వాళ్ళు కూడా మెసేజ్లు పంపించినారు, మీడియా వాళ్ళకి పంపించినారు. వాళ్ళు కూడా రేపు మెసేజ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం, ఎవిడెన్స్ తీసుకుంటాం, ఏం జరిగిందనేది తీసుకుంటాం. అంత మాత్రాన వాళ్ళు ఎవరిని కూడా మేము ఇది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఏదో తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టాలని అది మా ఆలోచనే కాదు, అలా చేయను కూడా చేయం. రాత్రిళ్లు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. మెదక్ కౌడపల్లికి చెందిన 19 ఏళ్ల శ్యామ్ కుమార్ కూకట్పల్లిలోని బాలకృష్ణనగర్లోని గుడిసెల్లో నివసిస్తూ ఉంటాడు. చెడు వ్యసనాలకు బానిసైన శ్యామ్ సులభంగా డబ్బులు సంపాదించడం కొరకు చోరీలకు పాల్పడ్డాడు. 2022లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడి పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్లి 3 నెలల క్రితం విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా 20 ఏళ్ల తన చిన్ననాటి స్నేహితుడు మధుకుమార్తో కలిసి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న 3 ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. చోరీ సొత్తును విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా వారు పోలీసుల చేతికి చిక్కారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తాము చేసిన చోరీల వివరాలు తెలిపారు. వారి వద్ద 7 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి ఆభరణాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, 2 కోర్టులో హాజరుపరచనున్నామని ఏసీపీ తెలిపారు. పక్కన గుడిసెలు చూస్తారు, బాలకృష్ణ పెట్రోలింగ్ అన్నా మీ ఇష్టం, మీరు ఉండగా మన ఎస్ఐ గారా ఇద్దరు వచ్చారు. ఎస్ఐలో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఒక శ్యామ్ కుమార్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను మధుకుమారు, వీళ్ళిద్దరు కలిసి కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలర్ షాపులలో అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మా కూకట్పల్లి డిఐ ఆంజనేయులు, తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు,
అదే సిసిఎస్ ఎస్ఐ పోచయ్య వీళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమార్, ఇంకొక అతని పేరు వచ్చేసి మధుకుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే దాదాపు 7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి. తర్వాత ఒక పావు కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 నెలలు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్న 2 నెలల్లో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుడిసెలలో ఉంటాడు. అతను గుడిసెలో చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 30 కేజీ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా దొరికినాయి. మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి 7 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో నెల 15 రోజుల కాలంలో కూకట్పల్లిలో జరిగినటువంటి 3 ఇండ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మేదక్ జిల్లా. ఆయన గతంలో ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండి ప్రస్తుతము ఇక్కడ ఉండడం లేదు. అయితే ఇతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. గతంలో చైతన్యపురి మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అతను అరెస్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో 3 నెలల కిందనే అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి చిన్నటి స్నేహితుడైనటువంటి మధుకుమార్ని తీసుకొని మళ్ళీ ఈ 3 ఇళ్లలో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళను కోర్టుకు పంపి రిమాండ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేసుకున్నామో అవి కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అవునండి. గతంలో ఈ శ్యామ్ కుమార్ మీద ఒక కేసు ఉంది. అతను సరూర్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్లెక్సీలు, ఓపీ స్లిప్లలో ప్రత్యేక స్పెషలిస్ట్ ఉన్నారని రాసి ఉండడంతో చర్మ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడు ఓపీ కౌంటర్కి వెళ్లి సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారా అని అడిగితే ఉన్నారని సమాధానం చెప్పాడు. దీంతో డబ్బులు చెల్లించి ఓపీ స్లిప్ తీసుకొని లోపలికెళ్లి తన చర్మ సమస్యల గురించి సాధారణ కోర్సు చేసిన డాక్టర్తో చర్చించాడు. తీరా చూస్తే సంబంధిత వైద్యానికి సంబంధించి స్పెషలిస్ట్ ఆ పనివేళలో అక్కడ లేడు. సదర్ డాక్టర్ పేరుతో అడగగా రాజు అని సమాధానం ఇచ్చాడు. మామూలుగా రాజేష్ డాక్టర్ కావచ్చు, షార్ట్ నేమ్గా రాజు అంటారని అనుకున్న ఆ యువకుడు మళ్ళీ పూర్తి పేరు అడిగారు. ధనరాజ్గా సమాధానం తెలిపారు. అదేంటి సార్, ఇక్కడ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ కదా అని అడగగా, అవును సార్, ఇప్పుడు అందుబాటులో లేరు. డాక్టర్ రాజేష్ వీక్లీ లేదా మంత్లీ టైమ్స్లో విజిట్ చేస్తారని, ప్రస్తుతం చర్మ సంబంధిత వ్యాధులకు తానే చూస్తున్నానని ధనరాజ్ సమాధానం చెప్పాడు. దీంతో ప్రత్యేకంగా స్పెషలిస్ట్ వద్దే తన చర్మ సమస్యలను తెలిపి సమస్య పరిష్కారం అవుతుందని వస్తే ఇక్కడ మాత్రం ఓపీ స్లిప్లో ఫ్లెక్సీలలో ఒక పేరు, లోపల వైద్యం చేసేది ఇంకొకరా అంటూ ఆ యువకుడు మండిపడ్డాడు. ఇక్కడ సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ ఖచ్చితంగా ఉన్నారా లేక అన్ని రకాల జబ్బులకి ధనరాజ్ ట్రీట్మెంట్ చేస్తున్నారా అని పలు అనుమానాలకు తావితీస్తోంది. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల్ మండలం ముత్తారం గ్రామాల్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, పార్టీ శ్రేణులు ఉన్నారు. వారు మహిళలతో కలిసి నృత్యం, కోలాటం చేశారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరికని ఎన్టీపీసీ రామగుండం కాలనీలలో వేడుకలు నిర్వహించారు. గోదావరికని పట్టణంలోని పూలే విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రముఖులను స్మరించుకుంటూ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, కార్మిక నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడం వాసన కొంచెం మొత్తం దీన్నే ఉంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈ యొక్క రాజేష్ టాకీస్ చౌరస్తాలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీవితంలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సందర్భాలలో ఏ విధంగా అయితే ఆత్మ సంతృప్తినిచ్చిందో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా నాకు అదే విధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ యొక్క సందర్భంగా అనేక మంది పెద్దలు అనేక విషయాలను చెప్పడం జరిగింది. వాస్తవంగా వికాసమే వివక్షకు విరుగుడు అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళిత బహుజన వర్గం కోసం సంపన్న జాతులు, సంపన్న కులాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే మేము రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యంగా అనేక సందర్భాలలో మాట్లాడుకుంటా ఉన్నాం, అనేక సందర్భాలలో కలుస్తూ ఉన్నాం. కానీ అది ఆచరణలో కొంత అసాధ్యమైతలేదు అని అనేక మంది అన్నప్పుడు, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనమే ఈ యొక్క విగ్రహ రామగుండం కార్పొరేషన్ ద్వారా స్థాపన చేసినామని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సమాజంలో కులపరమైన వివక్షను పారదోలడానికి తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రంలో పూలే విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య ఎల్లాగౌడ్, సిపిఎం పార్టీ నాయకులు బాలస్వామి, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. ముఖ్యంగా పూలే గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, పూలే జయంతి వర్ధంతులు అంటే పూలమాలకి కొంతమంది పరిమితం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జయంతి వచ్చిందంటే పూలే యాదికి వస్తాడు, వర్ధంతి వచ్చిందంటే పూలే యాదికి వస్తాడు. అది కాకుండా వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి, వాళ్ళు ఎవరి కోసం పనిచేశారు అనే విషయాలు అదూడంగా ఉన్నటువంటి సమాజంలో మనందరికీ తీసుకుపోయి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవసరాల కోసం ఈరోజు కొంతమంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు పూలే ఈరోజు చూస్తూ ఉన్నాం, మహారాష్ట్రలోనే సతారా గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన బీసీ మాలికుడు కులానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఆ రోజు ఆయన చదువు రాకున్నా కానీ చదువుకున్న అటువంటి అందరు చదువుకోవాలనే ఉద్దేశంతో అతను భార్యను సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పించి మొత్తం ఆ దేశంలోనే ఒక మొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాదు ఈరోజు చూస్తా ఆ రోజు చేసినటువంటి త్యాగాలు ఏదంటే దేశం మొత్తంగా ఈరోజు సామాజిక ఉద్యమాలు నిర్మించి అవి ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలను అందరినీ చైతన్యం చేసి కులరహిత సమాజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు పూలే పోరాటం జరిగింది. అంతేకాదు గ్రామాల ఆ రోజు కుల వివక్షత ఉండేది. ఆ రోజుల్లో చదువు లేదు. చదువుకోవడానికి ఉన్నటువంటి బ్రిటిష్ వారి కాలంలో ఎవరైనా చదువుకుంటే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే చదువుకుంటారో బ్రాహ్మణుల రోజు బ్రాహ్మణులే చదువుకోవాలి. మిగతా అణగారిన కులాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర అణగారిన కులాలు ఎవరు చదువుకునే పరిస్థితి లేదు. ఎవరైనా చదువుకున్నారంటే చదువుకుంటే మాట్లాడితే నాలుక పోసేవాళ్ళు. అదే కాకుండా వినకుండా రోజు ఏం చేసి చెవులలో సీసం పోసేవాళ్ళు. ఆ రకంగా నిర్బంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎవరైనా పూలే తర్వాత సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి మొత్తం ఈ మహిళలందరినీ చైతన్యం చేసి అదే రకంగా మహిళలకు చదువు చెప్పించి దాదాపు 1000 పాఠశాలను నిర్మించి వాళ్ళు చదువు చెప్పినట్టు ప్రథమ పాదాలను వధించారు. అంతేకాకుండా సామాజిక ఉద్యమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఈరోజు ఉన్నటువంటి ఆధునిక కాలం ఉన్నటువంటి సమాజం మలివైపు తీసుకురావని చెప్పేసి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఈరోజు కులాల మధ్య అదే రకంగా మతాల మధ్య ఈరోజు శాతవర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మనధర్మ శాస్త్రాన్ని ఈరోజు మా సమాజంలో అందరికీ ముందుకు తీసుకురావడానికి తీసుకొస్తున్నారు. అదే కాదు మనధర్మ శాస్త్రం అంటే ఎవరుడంగా అనగారిన కులాలు చదువుకునేవి లేదు, సమాజంలో ఉండొద్దు, చైతన్యం కావద్దు. మహాత్మా జ్యోతిరావు పూలే 18వ శతాబ్దంలోనే చదువు ఎంతో ముఖ్యమని ఆనాడే తెలిపారని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే బడుగు బలహీన వర్గాల వారందరూ చదువుకోవాలని చెప్పారన్నారు. పూలే భార్య సావిత్రిబాయి పూలే కూడా స్త్రీలకు చదువెంతో ముఖ్యమని అన్నారు. ఇంటింటికి వెళ్లి చదువు చెప్పి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరాలని చేసి కృషి మరవకూడదన్నారు. వారి కృషిని మనం ఎప్పుడు స్మరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి జ్ఞానేశ్వర్ గౌడ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, పిసిసి కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ పి రామ్మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుకుంటేనే మనం పైకి రావచ్చు. ఈ రోజులలో స్వాతంత్రం రానప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది. ఒక అగ్ర కులాల పెళ్లిలో పోయి ఆయన పెళ్లి అటెండ్ అయిపోతే నువ్వు ఎత్తుకొని వచ్చినావు, నువ్వు పొడుగు వర్గాల వారి వ్యక్తివి, నువ్వు మా పెళ్లికి ఎట్లొచ్చినావు అని అడిగితే అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఏమిట్రా ఇది, వాళ్ళు మనుషులమే మనం మనుషులమే, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అదేవిధంగా వారి భార్య సావిత్రి పూలే కూడా స్కూల్ పెట్టించి మహిళలు కూడా చదువుకుంటేనే మనం పైకి రావచ్చు. ఈ అగ్ర కులాల వ్యతిరేకంగా చదువుకుంటేనే మన భవిష్యత్తు అని ఆలోచన చేసేవాడు 18th సెంచరీలో. ఆ ఆలోచననే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని దేశంలో బ్యారిస్టర్ అయి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఆయన రాజ్యాంగం రాసిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు కానీ ఎస్పీలకు కానీ ఓబీసీలకు కానీ న్యాయం జరిగింది. అందు గురించి మనం ఎవరు కూడా మరవద్దు. ఆయనను కానీ సావిత్రి పూజని కానీ మరవకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటేనే మీ భవిష్యత్తు. ఇవాళ చదువుతోటి అందరూ పైకి వస్తున్నారు కాబట్టి ఆయన ఆలోచనను ప్రతి స్టూడెంట్ ప్రతి సోదరి వారి కూడా చదువుకుంటేనే మీ భవిష్యత్తు, చదువుకుంటేనే మీరు పైకి వస్తారని ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇసుగూడలో పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలకు రంజాన్ కానుకగా దుస్తులు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. జూబ్లీహిల్స్ యూసఫ్గూడ డివిజన్లలో పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే రంజాన్ బట్టలు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ ప్రెసిడెంట్ సంతోష్, నర్సింగ్ దాస్ నాయకులు పాల్గొన్నారు. वन बाय वन आकर लेते जाइए, जल्दबाजी मत करिए. एक लाइन हुए बाद से दूसरी लाइन रेडी हो जाइए, लाइन से आते जाइए. एक के ऊपर गिरना पड़ता, वो नहीं गिरने के लिए मैं बोल रहा हूँ, आराम से लेके जाइए. सबको मिलते गिफ्ट, ऐसा नहीं है कि नहीं मिलते बोल के नहीं, सबको मिलते गिफ्ट. आइए अम्मा, आराम से लाइन बाय लाइन आइए. चलिए अम्मा, चलिए अम्मा. जानो जानो दिखाओ को बताओ. हर साल ये ईद के दिन बोलो रमजान के दिन यहाँ आए सो तो रहमत नगर में 9.5 एकड़ लैंड था. वो लैंड कब्जा करते जा रहे. तो मैं जाके इमीडिएट ठहर के पूरा लेवल करा दिया. मेरे पैसे से कराया लेवल, पूरा लेवल करा दे के उसको अपने कॉन्स्टिट्यूंसी में बहुत बड़ा ईदगाह बोलते वही है. अब ईदगाह करे हम लोग. ईद के दिन ईदगाह वहीं कर रहे पूरा कॉन्स्टिट्यूंसी में. पूरे लोग वहां आना बोल के वो बहुत बड़ा ईदगाह है. 6 एकड़ में खाली ईदगाह के लिए पूरे टेंट आउट डाल के बहुत बड़ा कर रहे. सब जने आना बोल के मैं बोला, पूरा कॉन्स्टिट्यूंसी वाले उधर अच्छा बना है वो ग्राउंड. ऐसा बच्चों के लिए वो खेलने को भी नहीं है, जगह ही नहीं है उधर. एर्रागड्डा रहमत नगर किधर भी तो वो जगह को बचा के अच्छा प्ले ग्राउंड करे. इससे पहले क्रिकेट टूर्नामेंट लगाए, बहुत बच्चे आए, छोटे छोटे बच्चे, उन को अच्छा फ्यूचर रहता बोल के स्पोर्ट्स में वो काम करे. और ऐसे आगे भी अपन मिलजुल के काम करेंगे. और आज भी ये प्रोग्राम आप पूरा मिलकर सक्सेस करके ऐसे आगे भी ऐसे करेंगे बोल के आज मेरे को मौका दिए और बहुत खुशी की बात है. सबको और एक बार रमजान मुबारक. బీసీలందరికీ విద్యా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని హైకోర్టు సీనియర్ న్యాయవాది గుండ్రాతి శారదా గౌడ్ అన్నారు. అంబర్పేట్ బీఆర్ఎస్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ కూడా తన గురువు పూలేనే అని చెప్పుకున్నారని గుర్తు చేశారు. కులతత్వంపై పోరాటం చేసి చదువు ప్రాధాన్యతను ఆనాడే వెల్లడించారని తెలిపారు. నేడు కేసీఆర్ గురుకులాలకు ప్రాధాన్యతను ఇస్తే కేంద్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపుతుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మీరా, లావణ్య, రస్తా, మొగులాబీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి. ఈ సందర్భం లోపల అంబర్పేట్లో బీఆర్ఎస్ ఆఫీస్లో జరుపుతున్నటువంటి జయంతి ఉత్సవం. ముఖ్యంగా ఈరోజు మనము బీసీలందరికీ కూడా గురువు, అట్లాగే ఆత్మబోధ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.
ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా ఫూలేని తన గురువుగా చెప్తూ ఉంటారు. సామాజికవేత్తగా, అభ్యుదయవాదిగా, అట్లాగే ఆనాటి కాలంలోనే చాలా రకాలైనటువంటి సామాజిక అంశాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సందర్భంలో కూడా సతీ సహగమనం కావచ్చు, విధవల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలను కానీ వ్యతిరేకించాడు. అలాగే కుల తత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేశాడు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అట్లాగే మహిళల కోసం ముఖ్యంగా అతను చదువు చాలా ముఖ్యము అని చెప్పేసి చదువు యొక్క ఉద్దేశం ఏంటి, చదువు జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా చాలా గొప్ప విషయాలన్నిటినీ కూడా చాలా గొప్పగా వివరించాడు. చదువు ఎంత గొప్పది అనే విషయాన్ని మనం చూస్తే ఈ భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే అంటే తన భార్యకు మొదట చదువు చెప్పేసి ఆమెని తొలి ఉపాధ్యాయురాలుగా పరిచయం చేసి అలాగే బాలికలకు కూడా మొదటి స్కూల్ని కాలేజీని కూడా ప్రారంభం చేసినటువంటి గొప్ప వేత్త ఎవరన్నా ఉన్నాడు, విద్యావేత్త, సామాజికవేత్త అని అంటే మనకు మహాత్మా జ్యోతిరావు ఫూలేనే కనిపిస్తుంటారు. అట్లాగే నేటి ప్రభుత్వాలు కూడా ఈరోజు కేసీఆర్ గారు చూడండి చాలా బీసీల కోసం ఎన్నో సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పక్కకు పోయే విధంగా గురుకులాలను ఈరోజు స్థాపించడం జరిగింది. అట్లాగే విద్యకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా విద్యను ప్రోత్సహిస్తూ ఈరోజు ఎవరెస్ట్ శిఖరం వరకు వెళ్ళే విధంగా చేశారు. అలాగే బీసీ అని చెప్పుకుంటున్న మోడీ గారు అయితే బీసీ స్కాలర్షిప్లను వాటన్నిటినీ తీసివేయడం జరిగింది. అట్లాగే బీసీ బిల్లును ఇప్పటివరకు ఆమోదించలేదు, అట్లాగే మహిళా బిల్లును ఆమోదించలేదు, బీసీ మహిళలకు ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు ఇవ్వలేదు. సో వీటన్నిటి మీద మా పోరాటం అనేది పూలే స్ఫూర్తిగా కొనసాగుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అధిపిరాల భూపేష్ సుబ్రహ్మరెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో లోకేష్ని గజమాలతో సత్కరించారు. పెదపప్పూరు మండలం చినపప్పూరు గ్రామంలో ఆయనతో పాదయాత్రలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేను సెటిల్మెంట్లు చేస్తే నిరూపించండి, బండి సంజయ్కి వరంగల్ సిపి రంగనాథ్ సవాల్. రాత్రుళ్ళు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న 2 దొంగల అరెస్ట్. 7 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఆభరణాలు స్వాధీనం. చేసింది సాధారణ కోర్స్, చేసేది ఎంబీబీఎస్ వైద్యం. పాంప్లెట్ ఫ్లెక్సీలలో స్పెషలిస్ట్ డాక్టర్ పేర్లు, హాస్పిటల్ లోపల మాత్రం నార్మల్ డాక్టర్. నృత్యం, కోలాటాలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దంపతుల ఆటపాటలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.